हेलो गाइस, नमस्ते, सलाम अलैकुम. वालेकुम अस्सलाम व रहमतुल्लाहि व बरकातुहू. ఫ్రెండ్స్, కొత్తగా అయితే ఛానల్ పెట్టేసిన. మీ అందరూ సపోర్ట్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా. గోవా వెళ్ళాలని అయితే ఎప్పటికెళ్ళో డ్రీమ్ ఉండే. సీదా అయితే వెళ్ళిపోతున్నాం. ఫుల్ వీడియో మన బయోలో పెట్టేసిన, డైరెక్ట్ చూసేయండి. గోవా వెళ్ళాలని అయితే ఎప్పటికెళ్ళో డ్రీమ్ ఉండే. ఎట్లో అట్లా కష్టపడి ట్రైన్ ఎక్కేసినాం హైదరాబాద్లో. ఈ స్టేషన్లో అయితే దిగేసినాం. ఎటు పోవాలో అర్థమైతే అవుతలేదు. అందరం ఉన్నాం, మా ఏరియా వాళ్ళం. అసలు మంచి మంచి వ్యూస్ ఉన్నాయి. దానికైతే పోయి రూమ్ అయితే తీసుకుంటాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. తక్కువ మంది అయితే పుష్కలం. అసలు పిచ్చి పిచ్చి తాగుతాను. అరే ఏంట్రా ఇది? కానీ మంది అయితే ఫుల్. పక్కనే బీచ్ ఉంది. బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం సీదా. అసలు మస్తు వస్తున్నాయి అలలు. ఫస్ట్ టైం ఇలాంటి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తాను నేను. అసలు ఎక్స్పెక్ట్ పక్కనే పోయిన కూర్చున్నా. చూడండి, ఇది కొంచెం ఈవినింగ్ అవుతుంది కానీ మస్తు ఉంది ప్లేస్ మాత్రం. ఇక్కడ ప్రోస్ చిల్డ్ అవుతాను డైరెక్ట్. సరదాగా పిక్ అయితే దిగేసినాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఖచ్చితంగా విజిట్ చేయండి. అందరం గ్రూప్ అంతా దిగేసినాం ఫోటో. మా బామ్మది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్లా వీడియో తీస్తానా నేను. వీడు మా అన్న. అందుకే నేను ఇందులో ఆడట్లేదు. కాసేపు అయితే ఆడుకున్నా. వీడియో కూడా వస్తుంది, చూడండి. ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్? భరత్ అన్న గ్రూప్గా ఫోటో దిగుదామంటాడు. అసలు సూపర్ వ్యూ పాయింట్ ఇది. సీదా పోతే అక్కడ ఉంటుంది బాగా బీచ్. బాగుంది, బాగుందనా అంటే పబ్ ఇది. ఈవినింగ్ టైంలో మళ్ళీ రూమ్కి వచ్చి చిల్ అయిపోయినాం. తాగేవాడదు, ఎందుకంటే ఫుల్గా తాగేసినాం. ఇక్కడ అంత తక్కువ. సీదా పొద్దున్న అయితే లేసేసినాం. అరే ఏంట్రా ఇది? అండి షెట్లు గోవాలో ఇట్లానే ఉంటుంది. మేమైతే వాటర్ రైడ్స్కి పోదామని టికెట్ కోసం వచ్చేసినాం. ఇక్కడ గ్రూప్ ఫోటో దిగేసినాం. సీదా పోతున్నాం వాటర్ రైడ్స్ చేయడానికి. బ్యాండ్ అయితే ఇస్తారు ఖచ్చితంగా, ఇంపార్టెంట్. ఇక గ్రూప్ బ్యాండ్. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? చాలా మంది మన హైదరాబాద్ వాళ్ళు వచ్చిండ్రు. సరే సర్లే, మంచిగా ఉన్నది. ఇక మన హైదరాబాద్ పక్కన కూర్చున్నారు. ఇక మన బ్యాచ్ ఇదంతా
మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ ఆయిల్ తయారు చేస్తారంట. వాళ్ళ అమ్మ గుర్తొస్తుందంట. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటి. ఏంట్రా వెర్రి నవ్వు? ఎలా ఉంది సార్? రెడీ అయిపోయినాం. ఇది బనానా రైడ్ అంటారు దీన్ని. మంచిగా ఉంటుంది. ఓకే, అడు కూర్చుంటే మునిగిపోతుంది డైరెక్ట్. అది గుర్రం కాదురా బాబు. అమ్మ బాబాయ్, అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఓకే, అక్కడ షిప్ వస్తుంది చూడండి. అది డైరెక్ట్ దీనికి ఆడతారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? బాగుంటుంది చూడడానికి. ఆందిరయ్యా యాన్ చేస్తున్నా. మంచిగా అనిపిస్తుంది చూడండి. చాలా బాగుంటుంది. నాకైతే అసలు మస్తు అనిపించింది గోవాలో. చూడండి చూడండి, అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. మస్తు అంటే మస్తు ఎక్సైట్మెంట్ ఉన్నది. అసలు నేను గోవా వస్తా అని అనుకోలే అసలు. అసలు ఇది నా డ్రీమ్. ఇది సరే సర్లే. హ్యాపీగా అనిపించింది. అరే ఏంట్రా ఇది? మా అన్న నేను సరదాగా అట్లా నడుస్తూ ఉన్నాం. జస్ట్ చిల్డ్ ఏదో అట్లా. ఇంకా రైడ్స్ ఉన్నాయి కొన్ని. ఇక ఇది ఇంకా మనోళ్ళే, ఇంకో బ్యాచ్ అన్నమాట. చూసుకోబల్లా ఈసారి కూర్చోలేం కాబట్టి ఇట్లా పోయినాం అన్నమాట. ఏదో పెద్ద ఈ టఫాగా రైడ్ ఉన్నాడు. కొంచెం ఓకే పెట్టి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? 100 కానీ ఇవ్వాలి. ఈ పారాషూట్ అయితే కొంచెం బెటర్గా ఉంది. దీనికి కూడా 500 ఇవ్వాలి పూరా లాంగ్ తీసుకెళ్ళడానికి. ఓకే, కొంచెం బెటర్గా ఉంది. ఓకే, సూపర్. వచ్చింది. ఈ రైడ్ కూడా కొంచెం బెటర్గా ఉంది. ఇట్లయితే పిక్ అయితే దిగేసిన. ఫైనలీ గాయస్, చూసేసిండు కదా, నేను గోవా అయితే వెళ్ళి మస్తు ఎంజాయ్ చేసిన. మీరు కూడా తొందరగా విజిట్ అయిపోండి. ఇంకో వీడియోతో మేము ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.